గుత్తి వంకాయ కర్రీ చేశానండి. దీని ఫుల్ వీడియో పెట్టేశాను, చూడండి నా స్టైల్లో ఎలా చేశానో. నేనైతే దీన్ని వైట్ రైస్లో తింటున్నా అండి. ఇది ఏ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. బగారా రైస్ అయినా, టొమాటో రైస్ అయినా, దేనికైనా. ఫుల్ రెసిపీ చూసేసి ఎలా ఉందో చెప్పేయండి. ఫుల్ రెసిపీ చూద్దామా? హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపిస్తాను. పల్లీలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కరోంజి, సోంపు, గసగసాలు అండ్ లవంగ, ఇలాచి, పట్టా అండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, చింతపండు పులుసు. ఫస్ట్ అయితే మనం వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేయించుకొని ఒక 2 నిమిషాలు అలా అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసి మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలండి. మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయారండి. దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారాక ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టేద్దామండి. చూడండి, మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి, టేస్ట్ సరిపడా సాల్ట్, పసుపు, టేస్ట్ సరిపడా కారం, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి అండి వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాం మెత్తగా. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలోకి ఫీల్ చేసేసుకుందామండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, మసాలా మొత్తం ఇలా వంకాయకి ఫీల్ చేసేసుకొని ఇలా వేసేసుకొని సిమ్లో ఉడకనివ్వాలండి. ఇలా అన్నిటినీ ఫీల్ చేసేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా, వీటికి కూడా మసాలా స్టఫ్ పెట్టేశానండి. సిమ్ములో దీని మీద లిడ్ వేసేసి దీన్ని మనం సిమ్ములో ఉడకనివ్వాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి, వంకాయ ఇలా ఉడికాక మెల్లగా వన్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలండి. సిమ్లో అయితేనే ఇవి మంచిగా కుక్ అవుతాయి. మీలో ఎంతమందికి ఇలా గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. చూడండి, అన్నీ టర్న్ చేసుకున్నాక మన మిగిలిన మసాలా కూడా ఉంది కదండి, మనం ఏదైతే స్టఫ్ ఇంకా కొంచెం పెట్టేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా ఈ వంకాయలకు అన్నీ తగిలేలాగా సిమ్లో వీటిని కూడా మనం కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ మంచిగా తేలుతూ ఉండాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. కలిపేసి మన వంకాయలు మంచిగా కుక్ అయ్యాయో లేవో చూసేసుకొని చింతపండు రసం వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. ఇంకొంచెం అవ్వాలండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకో 5 మినిట్స్. చూడండి, వంకాయలన్నీ మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉందో అది వేసేయాలి. కర్రీ అంత చిక్కగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి. అందుకే నేను చిక్కగా తీసాను. చూడండి, ఇంకొక 5 మినిట్స్ ఉడికితే మన కర్రీ రెడీ. చూడండి, ఇలా మంచిగా ఉడకనివ్వాలండి. ఇది మంచిగా దగ్గరకు వచ్చేసాక కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయ్యేటట్టే అండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ అండి. ఇందులోకైతే బగారా రైస్ అయినా, వైట్ రైస్ అయినా, చపాతీ, దోశ ఏదైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.